హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ కిచెన్. నేను మీ లక్ష్మిని. ఈరోజు దేవీ నవరాత్రుల సందర్భంగా 3వ రోజు ప్రసాదంగా కొబ్బరి అన్నాన్ని ఎలా చేయాలో చూపిస్తానండి. సింపుల్గా ఒక 10 నిమిషాల్లో అయిపోతుందండి రెసిపీ. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా చాలా బాగా కుదురుతుంది. ఇంకా అస్సలు లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. నేను ఈ కొబ్బరి అన్నం కోసము 1.5 గ్లాస్ వరకు రైస్ని తీసుకొని వాటర్ పోసి ఒక 2 సార్లు శుభ్రంగా కడిగి ఒకటికి 2 గ్లాసుల వరకు వాటర్ పోసి పెట్టుకున్నానండి. ఒక అరగంట పాటు నానబెట్టుకోండి. అరగంట తర్వాత దీంట్లో కొంచెం ఆయిల్, అలాగే 1/2 టీ స్పూను సాల్ట్ వేసుకొని ఒకసారి అంతా బాగా కలిపేసుకొని అన్నాన్ని ఈ రైస్ని పొడి పొడిగా ఉడికించుకోండి. ఇలా ఉడికించుకున్న అన్నాన్ని వెడల్పుగా ఉండే ఒక బేషన్లోకి తీసుకుందామండి. దీన్ని పక్కన పెట్టుకొని ఈ రైస్కి పోపు పెట్టేసుకుందాము. స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలో 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేస్తున్నానండి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు పల్లీలండి. ఈ పల్లీలను లైట్గా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు పోపు దినుసులు వేస్తున్నాను. పోపు దినుసులు వచ్చేసి పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర అండి. మొత్తం కలిపి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఉంటాయండి. వీటిని సన్నని మంట మీద ద్వారగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ద్వారగా ఫ్రై అయిన తర్వాత సన్నగా తురుముకున్న అల్లము, అలాగే 4 పచ్చిమిర్చి చీలికలు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ ఇందులో ఒక 4-5 జీడిపప్పులు వేస్తున్నాను. మీకు కావాలంటే కొంచెం ఎక్కువగా వేసుకోండి. అలాగే 1 ఇంచు దాల్చిన చెక్క, 2 లవంగాలు వేస్తున్నాను. ఇవి వేయడం వల్ల కొబ్బరి అన్నం చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా వేసుకోండి. ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి. ఇందులో ఒక 3 ఎండుమిరపకాయలు తుంచి వేస్తున్నాను. ఒకసారి అంతా బాగా కలిపేసుకొని వేయించుకోండి. ఇందులో నేను కరివేపాకు వేయడం మర్చిపోయానండి. మీరు ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకోండి. నెక్స్ట్ ఇందులో 1/2 కప్పు కొబ్బరి తురుము వేస్తున్నానండి. మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉండే మాట అయితే పచ్చి కొబ్బరి తురుముకొని వేసుకోండి. ఇది ఒక 3 సెకండ్ల పాటు కలుపుకుంటూ ఆయిల్లో ఫ్రై చేసుకోండి. మంటని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని వేసుకొని కలిపేసుకుందాము. రైస్ మొత్తాన్ని వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. అంతా బాగా కలిసేలా కలిపేసుకుంటే ఎంతో కమ్మగా ఉండే కొబ్బరి అన్నం రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ కొబ్బరి అన్నాన్ని ప్రసాదంగా అమ్మవారికి పెట్టేద్దాము. ఈ ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని సింపుల్ టేస్టీ రెసిపీస్ కోసం లక్ష్మీ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది, చూసేయండి. మరొక వంటతో మళ్ళీ కలుద్దాం.